హే గాయ్స్, వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వినాయక చవితి అయిపోయి చాలా డేస్ అయిపోయింది కదా. సో నేను ఇప్పుడు చెప్తానని చెప్పి ఏమనుకోకండి, ఇంకా 11 డేస్ మనం కంప్లీట్ అవ్వాలి కదా. అందరి ఏరియాస్లో వినాయకుల్ని అయితే పెట్టుంటారు కదా. అందరూ పూజలు ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ఇక్కడ మార్నింగ్ 11కి కదా పూజ స్టార్ట్ చేసేది. అందుకోసమే ముందు నిదానంగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్వామివారికి కావాల్సిన పత్రి, పూజకు సంబంధించిన సామాను అన్నీ తెచ్చుకోవడానికి మేమైతే బయటకు వచ్చేసి అన్నీ తెచ్చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ గడపకి కట్టడానికి తోరణాలు, పూలు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా నాకు కామెంట్ చేయండి. సో వినాయక చవితి వ్లాగ్ కొద్దిగా లేట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నేను వీడియో అయితే ఎడిటింగ్ చేయడం అయితే అయిపోయింది. బట్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు టైం కుదరట్లేదు అనమాట. ఎందుకంటే చుట్టూరు వినాయకుల్ని పెట్టారు, ఇంకా పూజలు, ఇంకా సాంగ్స్, ఇంకా ఇవే వస్తూ ఉన్నాయన్నమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. కొన్ని అయితే కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లైమ్స్ అలా పడుతూ ఉంటాయి, సాంగ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా అందుకోసమే ఖాళీగా ఉన్నప్పుడు, సైలెంట్గా ఉన్నప్పుడు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి 2-3 డేస్ నుంచి నేనైతే ట్రై చేస్తాను, కానీ నాకు ఈ రోజుకైతే కుదిరిందనమాట. సో మార్నింగ్ నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేస్తారనమాట. మన తోటలో పండిన తోటకూరతో నేనైతే తోటకూర పప్పు చేశాను. ఇంకా లోక్షితకి ఇంకా టిఫిన్ పెట్టాలి కాబట్టి తన కోసం ఉప్మా అయితే రెడీ చేసేస్తాను. మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, మనం హౌస్ షిఫ్ట్ అయ్యామన్నమాట. అంతకుముందు ఉన్న హౌస్ నుంచి కొత్త హౌస్కి అయితే హౌస్ షిఫ్ట్ అయ్యాము. ఆ హౌస్లో నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. సో హౌస్ నేను షిఫ్ట్ అవుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో షిఫ్ట్ అవుతున్నాం కదా అని చెప్పేసి. బట్ ఏంటంటే లోక్షిత కొద్దిగా పెరుగుతుంది, హౌస్ కొద్దిగా చిన్నగా ఉంది, కొద్దిగా మంచి హౌస్లోకి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే హౌస్ అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇష్టం లేకుండానే షిఫ్ట్ అయ్యాము. ఇంక ఇక్కడ అలవాటు అవ్వాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారికి ప్రసాదాలు అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏం చేశానంటే పులిహోర చేశాను, ఇంకా పాయసం చేశాను, ఇంకా స్వామివారికి కుడుములు ఉండాలని అయితే మెయిన్ కాబట్టి అవి కూడా చేశాను అనమాట. అండ్ దద్దోజనం కూడా చేశాను. ఇంకా నాకు తోచిన విధంగా నేనైతే ఈ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఒక పక్కన లోక్షితాన్ని చూసుకోవడం, ఒక పక్కన పూజకు సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసుకోవడం, ఇంకా వంట, ఇంకా షూటింగ్ పెట్టుకుంటే ఇంకా ఆ రోజు పని అయినట్టే అనమాట. ఎందుకంటే షూట్ చేస్తూ పూజ చేయడం కానీ వంట చేయడం కానీ చాలా కష్టము. ఎందుకంటే కెమెరాని అటు ఇటు సెట్ చేసుకోవాలి, పూజ చేయాలి, ఇంకా కెమెరా అంతా బాగా వస్తుందా లేదా అన్నీ చూసుకుంటూ చేయాలంటే టైం మొత్తం అక్కడే అవుతుంది అనమాట. చాలా హడావిడి అయిపోయింది పూజ అయితే. సో ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా. ఇక్కడ హౌస్ షిఫ్ట్ అయ్యి ఒక 15-20 డేస్ అవుతుందన్నమాట. సో నేనైతే ప్రస్తుతానికి కొద్దిగా బిజీగా ఉండి ఈ మధ్య వీడియోస్ అందుకే నేను పోస్ట్ చేయట్లేదు. కొన్ని వరలక్ష్మి వ్రతానికి కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈ బిజీలో ఉండడం వల్ల ఏంటంటే ఆ వ్లాగ్ అసలు నేను పోస్ట్ చేయలేదన్నమాట. వీడియో షూట్ చేశాను, ఎడిటింగ్ అయింది, వాయిస్ ఓవర్ ఒకటే ఇవ్వాలి. సో ఇంక అంతలోకి వినాయక చవితి కూడా వచ్చేసింది కదా. ఇంకా వినాయక చవితి ఈ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొదటి పండుగ అనమాట వినాయక చవితి. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మా లైఫ్ కొద్దిగా మంచిగా సాగాలి అని చెప్పేసి అయితే నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. అందరి లైఫ్ కూడా బాగుండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ తీరిపోవాలని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను. సో కొత్త ఇల్లు, మొదటిసారిగా వినాయకుని పూజ కూడా కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆ స్వామివారి ఆశీస్సులన్నీ మన మీద ఉండాలని చెప్పైతే నేను కోరుకున్నాను. ఇంకంతే. సో ఇక్కడైతే నేను పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మీరందరూ అనుకోవచ్చు గాజులు వేసుకోలేదు పూజకి చేసేటప్పుడు అని చెప్పేసి. నాకు అస్సలు ఆలోచనే రాలేదన్నమాట. అసలు ఏమి లేదు, స్నానం చేసి పూజకి సంబంధించిన పిండి వంటలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజకి అయితే కూర్చున్నాను అనమాట. ఇంకంతే, రెడీ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. నేనేమనుకున్నానంటే మంచిగా అన్నీ చేసుకొని బాగా రెడీ అయ్యి పూజ చేద్దామని చెప్పి అనుకున్నాను. అప్పటికే 12 దాటిపోయిందనమాట.
నేను విన్నదాని ప్రకారం ఏంటంటే 11-1 పూజ చేసుకోవడానికి బాగుంది అని చెప్పేసి అయితే విన్నానమాట. ఇంకా ఆ టైం లోపలే స్వామివారిని కూర్చోపెట్టేసి పూజ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి అయితే నాకు తెలిసింది. ఇంకా అందుకోసమే రెడీ అవ్వకపోయినా పర్వాలేదు, ముందు పూజ అయితే కంప్లీట్ అవ్వాలి, స్వామివారిని మనస్ఫూర్తిగా మనం ధ్యానించుకోవాలి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ పూజకే ప్రిఫరెన్స్ ఇచ్చానమాట. సో ఇక్కడ లోక్షితాన్ని చూసుకొని ఇంకా వంటలు పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. నాకు తోచిన విధంగా ఇలా ప్రసాదాలు అయితే స్వామివారికి పెట్టేశాను. మీరందరూ కూడా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి అయితే నేను అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లోక్షితాని ఇలా రెడీ చేశాను అనమాట, చాలా సింపుల్గా. తనకి హెవీ ఫ్రాక్స్ అలా వేస్తూ ఉంటే ఏంటంటే తను ఇష్టపడట్లేదు అనమాట. తను గుచ్చుకుంటుంది అని చెప్పేసి డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఇంకా అందుకోసమే తనకి చాలా సింపుల్గా మెత్తగా ఉండే ఫ్రాక్ అయితే తీసుకున్నాను. అండ్ నైట్ వచ్చేసి మా ఏరియాలో వినాయక స్వామిని అయితే పెట్టారనమాట. ఇంకా అక్కడ పూజ కోసం అయితే వెళ్ళాము. అక్కడ పూజ కూడా చూసేసుకొని మన చుట్టుపక్కల ఉన్న వినాయకులను కూడా చూడడానికి అయితే వెళ్ళిపోయాము. దట్స్ ఫర్ ద వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.